మండలి చైర్మన్ గారు, మన శాసన మండలి సభ్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం అండ్ సెక్రటరీ గారు, విసిఎండి స్పోర్ట్స్ గారు, జిహెచ్ఎంసీ కమిషనరు, మరి ఇలా సెలబ్రిటీస్, మరి వాళ్ళ హైదరాబాద్ కలెక్టర్ రంగారెడ్డి, మరి రెవెన్యూ అధికారులు అందరూ, మరి వాళ్ళ డిప్యూటీ మేయర్, మరి జిహెచ్ఎంసీ ఒక్కరిద్దరు కాదు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల నుంచి ఇలా కార్పొరేట్ కంపెనీల యజమానుల నుంచి ఇలా సామాన్య జనాల దాకా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ వేడుకను ఉద్దేశించి మరి వాళ్ళ మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఏదైతే వచ్చిందో దాన్ని ఉద్దేశించి మండలి చైర్మన్ మన పెద్దలు మరి స్వామిగౌడ్ గారు మాట్లాడే ముందు చిన్న విన్నపం. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి ఈ విజయాన్ని మన తెలంగాణ రావడానికి ఇలా ప్రాణాలు అర్పించిన తెలంగాణ వీరులకు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అంకితం చేస్తున్నామని చెప్పి నగరం నుంచి మేయర్ గారిని ప్రకటిస్తున్నాం. మరి ఇప్పుడు మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసినటువంటి మహా బతుకమ్మ ప్రదర్శనకు ప్రధానంగా ఈరోజు మేయర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, కల్చరల్ డిపార్ట్మెంట్ కు, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా మేము తల వంచి అభినందన తెలియజేస్తా ఉన్నా. సెలవులు రద్దు చేసుకొని ఆడపడుచుల పండుగ కోసం కృషి చేసినందుకు మనసారా వారిని అభినందిస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు ఈ మహా బతుకమ్మను గిన్నిస్ రికార్డ్ బుక్ లోకి ఎక్కించినందుకు గిన్నిస్ బుక్ ఆర్గనైజర్స్ కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి వారికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలకు పూజ చేసే ప్రాంతం ఏదైనా ఉన్నది ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటి అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మా సోదరి మనులకు, మహిళలకు, చెల్లెళ్లకు, అక్కలకు ఈ రోజు ఈ పండుగ ద్వారా 10,000 మంది ఒకే ఆట, ఒకే పాట, ఒకే మాట ద్వారా లాల్ బహదూర్ స్టేడియంలో మన యొక్క ప్రదర్శన ద్వారా ప్రపంచానికి 2 కళ్ళు సరిపోవు ఈ ఆట చూడడానికి. అలాంటిది ఏర్పాటు చేసినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వెంకటేశం గారికి, టూరిజం డిపార్ట్మెంట్ పేర్వారు రాములు గారికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా టూరిజం శాఖ మాత్యులు చంద్రలాల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్ మేయర్ గారిని ప్రధానంగా అభినందిస్తా ఉన్నాం. మేయర్ గారు చేసినటువంటి కృషి, తన ఇంట్లో పెళ్లి కన్నా కూడా ఎక్కువ దగ్గర ఉండి ఏర్పాటు చేసిన మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, మేయర్లందరినీ, చెల్లెళ్లను, ప్రతి ఒక్కరిని, కార్పొరేటర్లను, మున్సిపల్ సిబ్బందిని మనసారా అభినందిస్తూ మేము ఈ రికార్డు సాధించినందుకు, మా రికార్డుకి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా టీవీ యాజమాన్యాలకు, టీవీ రిపోర్టర్లకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పోలీస్ సిబ్బందికి, పోలీస్ కమిషనర్ గారికి, డిఐజీ గారికి, మహిళల శాంతి భద్రతలు కాపాడుతున్న షీ టీమ్ కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. జై బతుకమ్మ, జై జై బతుకమ్మ. మరి ఈరోజు తెలంగాణ మహిళలే కాదు, ప్రపంచంలో 40 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు వచ్చి మన తెలంగాణ ఆటపాటలు, కోలాటాలు నేర్చుకొని ఇదే గ్రౌండ్ లో 40 మంది విదేశీ వనితలు తెలంగాణ ఆటపాటలు, బతుకమ్మను ప్రదర్శించినట్టే ఇవాళ తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డే కాదు, ఇవాళ తెలంగాణ బతుకమ్మను ఆడటానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా మనం సగౌరవంగా ఇలా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు కూడా దీనికి సంబంధించి మరొక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. గిన్నిస్ రికార్డ్ వచ్చిన సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మన జయసింహ గారు మాట్లాడతారు ఇప్పుడు. తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. 2 ఫిబ్రవరి 2015లో కేరళలో
5211 మంది చేసిన కలెకుట్టల్ డాన్స్ ని ఈరోజు 8 అక్టోబర్ 2016 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మన తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్చరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 9292 మంది మహిళలు ఈరోజు కలిసికట్టుగా డ్యాన్స్ చేసి 12 నిమిషాలు ఆ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ మీకు త్వరలోనే గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ అందబోతుందని మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ మా కొలీగ్ ఉన్నారు కుమరన్ సార్, ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు. హీ వుడ్ స్పీక్ టు యూ ఫర్ 2 minutes ఇన్ ఇంగ్లీష్. సప్పట్లు కొట్టండి. 12 నిమిషాలు ఆగకుండా డాన్స్ చేసే మహిళలకు సప్పట్లు కొట్టండి. ఇలా 9000 పైచీలతో రికార్డు వచ్చిందని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు చెప్తున్నారు. ఇలా 12 నిమిషాలు ఆగకుండా డాన్స్ చేసిన మహిళలంతా సప్పట్ల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలపండి. జై తెలంగాణ. మాట్లాడండి. Okay, getting 10,000 people together is not an easy task. It's a huge achievement by the Telangana government. Congrats to everybody. 9292 is a lovely number. Keep it up. Jai Telangana. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. పక్షులు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాయి పైనుంచి. డ్రోన్ కెమెరాలో మీ నవ్వులు, మీ ఆటలు, మీ పాటలు అన్ని రికార్డ్ అవుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మార్గదర్శనంలో తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సౌహృదయాన్ని, స్వచ్ఛమైన అచ్చమైన తెలంగాణ పల్లె సంస్కృతిని, మన బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ పండుగని ఇలా ప్రపంచ రికార్డుగా చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కారుకు మరి తల్లులందరూ ఈ మహాబతుకమ్మ సాక్షిగా దీవెనలు ఇస్తున్నారు, అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గారు, క్రీడల శాఖ, ఇంకా అన్ని ప్రభుత్వ విభాగాలు చేసిన కృషి ఒకటి జిహెచ్ఎంసి, అలాగే పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, స్పోర్ట్స్ అథారిటీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మామిడి హరికృష్ణ గారు ఇప్పుడు వారి ఆనందాన్ని మీతో పంచుకుంటారు. వారి పక్షాన కూడా మీకు ధన్యవాదాలు. కొద్దిసేపు పాటలు పెట్టండి అబ్బా, పాట పెట్టండి ఒకసారి. మన మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు.